ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నర్సీపట్నానికి చదువుల విషయంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు గాను అందరూ కృషి చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు. నలంద స్కూల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన యాన్యువల్ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. నర్సీపట్నానికి ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని 40 ఏళ్ల కలగా చెప్పారు. మొదటి నుండి విద్యకు తొలి ప్రాధాన్యత ఇచ్చి వివిధ విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీ తదితర విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశారన్నారు. వీటితో ఏర్పాటుతో దాదాపుగా ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని కల 90% నెరవేరినట్లు చెప్పుకొచ్చారు. పిల్లలందరూ చదువుకోవాలి, వీరిలో కొందరికి ఉద్యోగ అవకాశాలు రాకపోవచ్చని, కానీ విద్య వల్ల పిల్లల్లో ఆలోచన తీరు మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చింతకాయల పద్మావతి, జెడ్పీటీసీ రమణమ్మ, నర్సీపట్నం ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు. There are no secrets to success in the result of preparation, hard work. ఫస్ట్ టైం నర్సీపట్నంలో ఇంతమంది తల్లిదండ్రుల మధ్యన పిల్లల మధ్యన ఇంత బ్రహ్మాండంగా ఒక కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. దానికి సహకరించినటువంటి అందరికీ, ముఖ్యంగా మేనేజ్మెంట్ వారికి, స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇంకా ఈ స్కూల్ ఇంకా పైకి రావాలి, మంచి పేరు రావాలి. మన విశాఖపట్నం జిల్లా ఇది 2 జిల్లాలు చేశారు. విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, 2 జిల్లాల్లో కూడా బెస్ట్ స్కూల్ నలంద నర్సీపట్నం స్కూల్గా పైకి రావాలని చెప్పి, దానికి అందరూ సహకారం ఉండాలని చెప్పి, అలాగే నా సహకారం కూడా ఎప్పుడు ఉంటుందని చెప్పి భార్యాభర్త ఇద్దరికి మేనేజ్మెంట్ వారికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చేస్తూ ఉంటే మీ తల్లిదండ్రులకి ఎంత ఆనందపడుతున్నారండి. మరి మీ అబ్బాయి రాబోయే రోజుల్లో ఏ ఇంజనీరు, డాక్టరు ఏదో వస్తే మంచి పొజిషన్లోకి వస్తే తల్లిదండ్రులుగా ఎంత ఆనందిస్తారండి. నేను చాలా మంది చూస్తాను ఈ మధ్యనే, ఎక్కడ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుంటారు. ఫ్రెండ్స్ ఇంటికి చిన్న పిల్లలు సాయంత్రం నుంచి రాత్రి 10 గంటలు టీవీ చూస్తూనే ఉంటారు. ఆ పిల్లలు టీవీ ఎందుకంటే కూర్చోబెడతారు పిల్లల్ని. ఏదో జబర్దస్త్ చిన్న విషయాలు కూర్చోబెట్టి ఆడుతుంది. 24 hours టీవీ. చిన్న పిల్లలు టీవీ ముందు కూర్చొని భోజనం చేస్తుంటారు. ఏంటి అలవాటు? పిల్లలకు టీవీ చూపించడం అవసరం కాదు. చదువుకున్న టైంలో టీవీ ఆన్ చేస్తారు. మీ పెద్దోళ్ళు చూసుకోండి, గదిలో పెట్టుకుని చూసుకుని పెద్దోళ్ళు. మీతో వాడు పిల్లలు కూర్చోబెట్టి 24 గంటలు టీవీ చూస్తే ఆడు ఏం చదువుతాడండి? ఏం చదువుతాడు? నేను మనం చూసాను, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను భోజనం ఇస్తే There are no secrets to success in the result of preparation, hard work. All the memories, 3 cheers. చేస్తూ ఉంటే మీ తల్లిదండ్రులకి ఎంత ఆనందపడుతున్నారండి. మరి మీ అబ్బాయి రాబోయే రోజుల్లో ఏ ఇంజనీరు, డాక్టరు ఏదో వస్తే మంచి పొజిషన్లోకి వస్తే తల్లిదండ్రులుగా ఎంత ఆనందిస్తారండి.
నేను చాలా మంది చూస్తాను ఈ మధ్యనే దగ్గర ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తుంటారు. ఫ్రెండ్స్ ఇంటికి చిన్న పిల్లలు సాయంత్రం నుంచి రాత్రి 10 గంటలు టీవీ చూస్తూనే ఉంటారు. ఆ పిల్లలు టీవీ ఎందుకంటే కూర్చోబెడతారు పిల్లల్ని. ఏదో జబర్దస్త్ చిన్న చిన్న విషయాలు కూర్చోబెట్టి నడుతుంది. 24 hours టీవీ. చిన్న పిల్లలు టీవీ ముందు కూర్చొని భోజనం చేస్తుంటారు. ఏంటి అలవాటు? పిల్లలకు టీవీ చూపించడం అవసరం ఉందా? చదువుకున్న టైంలో టీవీ ఆన్ చేస్తారు. మీ పెద్దోళ్ళు చూసుకోండి, గదిలో పెట్టుకుని చూసుకుని పెద్దోళ్ళు. మీతో వాడు పిల్లలు కూర్చోబెట్టి 24 గంటలు టీవీ చూస్తే ఆడు ఏం చదువుతాడండి? ఏం చదువుతాడు? నేను మనం చూసాను, ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను, భోజనం ఇస్తే